హాయ్ రా. హాయ్ అక్క, హాయ్, బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. ఏంటి మొత్తం అంతా ఏదో సెట్ చేసేసుకుంటున్నారు? అవునక్క, ఇది కొత్త స్టోర్. మీరు ఎప్పుడు అక్కడికి వస్తారు కదా, ఇది 1 year అవుతుంది స్టార్ట్ చేసి కొత్త స్టోర్. ఓకే, నేను రివీల్ చేద్దాం అనుకున్నాను, మీరే చెప్పేశారు. ఇంటికి తను మీకు పరిచయం చేయలేదు కదండి. తను డిజైనర్ వరలక్ష్మి. నాకు లాస్ట్ 10-12 years నుంచి తనే డిజైన్ చేస్తారండి. నా కాస్ట్యూమ్స్ అన్నీ కూడా, బ్లౌజెస్, శారీస్, డ్రెస్సెస్ అన్నీ కూడా, ఈవెన్ మా పాపకు కూడా. అయితే షేక్పేట్లో అక్కడ యూనిట్ ఉండింది, ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశారు. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే ఏం చెప్తారు మా? బిహైండ్ మై హోమ్ అవుతారు. ఓకే ఓకే. ఇక్కడ కొంచెం అంటే శారీస్ కానీ డిస్ప్లే ఎక్కువ కనిపిస్తూ ఉంది మనకి యూనిట్ కన్నా. సరే ఒకసారి చూద్దాము. అలానే కొన్ని ఉన్నాయి అన్నమాట. అవి ఇచ్చేసి స్టిచ్చింగ్కి ఇచ్చి ఈ స్టోర్ ఎలా ఉంది ఏంటి, ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉంది, ఇవన్నీ చూద్దామని వచ్చాను. సో ఇంతవరకు ఎప్పుడు మీకు పరిచయం చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం చూపిస్తూ ఉన్నాను. వరలక్ష్మి గారు చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తారండి. బ్లౌజెస్ మాత్రం 10 days ఉంచుకుంటారు. అక్క రేపు పంపిస్తానని చెప్తారు, ఈరోజు ఈవినింగ్ ఫోన్ చేస్తారు, అక్క ఏం డిజైన్ పెట్టాలని, పలానా డిజైన్ అని చెప్తే తెల్లారిపాటికి పంపించేస్తారు. రైట్. ఏంటో బ్లౌజెస్ అన్నీ పెట్టినట్టున్నారు కదా? అన్ని బ్లౌజెస్ ఉన్నాయి అక్క. కలంకారీ, మిషన్ ఎంబ్రాయిడరీ, కలంకారీ బ్లౌజెస్ ఇవి. ఓకే. ఇవన్నీ కూడా మనం స్టిచ్ చేసి కూడా సేల్ చేస్తామా? రెడీమేడ్. సైజెస్ ఎట్లాగా? 34 to 38, 40 వరకు వస్తుంది అక్క. అందులో ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్. మన దగ్గర మగ్గం కూడా ఉంది, మిషన్ కూడా ఉంది. మిషన్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ వర్క్. ప్రెజెంట్ ట్రెండ్ ఏది నడుస్తుంది, మిషన్ ఎంబ్రాయిడరీనా మగ్గం వర్క్? మగ్గం వర్క్, అది ఎవర్ గ్రీన్ అక్క. అంతేనా? ఎప్పటికీ ఉండేది అది. ఓకే. ఇవి పిల్లలకి పిల్లలకి, అది టీనేజర్స్కి. పిల్లలవి ఉన్నవి, టీనేజర్స్వి ఉన్నవి. కస్టమైజ్ కూడా చేసిస్తారు? కస్టమైజ్ కూడా చేస్తాము. ఇప్పుడు ప్రెసెంట్ ఇదిగో ఈ టైపు ఫ్యాబ్రిక్ని ఎక్కువ చూస్తా ఉన్నా నేను. అవును, ఇది హల్దీకి, పెళ్లి కూతురికి హల్దీ డ్రెస్ అక్క ఇది. ఓకే, చాలా బాగుంది. మన దగ్గర పట్టువి, గద్వాల్ పట్టు, బెనారస్వి, సాఫ్ట్ పట్టు, లైట్ వెయిట్లో, ఆర్గంజాలో కూడా ఉంటుంది అక్క ఇది. చాలా బాగుంది. ఆర్గంజాలో వచ్చింది. ఎంత ప్రైస్ ఉందిరా ఇది? 17,000 అక్క. ఇది స్పెసిఫిక్గా మేము చేయించింది డిజైన్, ఇంకా మీకు ఎక్కడ కనపడదు ఇలా. అవునవును, ఆర్గంజాలో మనం ఇలాంటి ప్రింట్ ఉండదు. ఇది మేము తీసుకొని ఇది వర్క్ చేయించేసి, వీవింగ్ బూట్ ఇది మొత్తం. ఓకే ఓకే, చాలా బాగుంది. ఇది గద్వాల్ కూడా మనది స్పెసిఫిక్గా మనకంటూ మగ్గాలు ఉన్నవి. మనం కలర్ కాంబినేషన్ చెప్పే డిజైన్ ఏది ఇచ్చినా చేసిస్తారు మనకి. అక్కడ ఇది గద్వాల్లో చెక్స్తో కంచిపట్టు బార్డర్. ఓకే. ఇది కంచిపట్టుకు ఇమిటేషన్ గద్వాల్. ఇది మనకి లైట్ వెయిట్. కంచిపట్టు అయితే వెయిట్ ఎక్కువగా ఉంటుంది, ఇది లైట్ వెయిట్ లో వస్తుంది. మీకు కంచిపట్టు మోడల్ లానే ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంది? ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ స్టార్ట్? 1.5 year అవుతుంది అక్క స్టార్ట్ చేసి. టూ లేట్ అన్నమాట. అయితే మీరు బిజీగా ఉన్నారు కదా. అవును, రావటానికి కుదరట్లేదు, అట్లా అయిపోతుంది. జామ్దానిలో కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. ఇది జామ్దాని, ఇది జామ్దానిలో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ సారీ జామ్దాని. అయితే చాలా బాగుంది. లైట్ వెయిట్, లైట్ వెయిట్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అక్క. కట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒక కోట. ఇది వీవింగ్ లోనే చెమ్కి వస్తుంది మనకి. ఇది మొత్తం వర్క్ ఆల్ ఓవర్. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇప్పుడు మొత్తం పేస్టల్ నడుస్తుంది కదా, అందుకని పేస్టల్లో ఎక్కువ కలెక్షన్ ఉంది. ఇందాక నేను చూస్తున్నప్పుడు, మీరు అక్కడ చూపిస్తున్నప్పుడు, ఇది మనం డిజైన్ చేసింది. ఇది స్కాలప్ మేము చేయించాము. ఇది చీర ఇలా తీసుకుని, ఇది కాశ్మీర్ ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది బ్లౌజ్. అండ్ ఇది బ్లౌజ్ అక్క, ఇది పళ్ళు. ఓకే ఓకే, చాలా బాగుంది. మీరు చేయించారా? ఇది మేము చేయించాము స్కాలప్. అదే. ఓకే. ఇప్పుడు ఇది కూడా స్కాల్ప్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఈ సారీ కూడా బాగుంది. ఇది కూడా మనం స్పెసిఫిక్ చేయించింది అక్క. ఇది స్కాలప్. ఇది సాఫ్ట్ ఆర్గంజా ఫ్లోరల్ ప్రింట్. ఇది ఎంత ఉంది ప్రైస్?
ఇది 4000 ఉంటుంది అక్క. చాలా బాగుంది. మన దగ్గర దీనికి బ్లౌజ్ ఏమొస్తుంది? బ్లౌజ్ డిపెండ్స్ ఆన్ కస్టమర్, వాళ్ళని బట్టి కస్టమైజ్ చేసి ఇస్తాము. ఓకే. బ్లౌజ్ 1000 నుండి 40,000 వరకే ఉంది రేంజ్. ఓకే ఓకే. ఇది ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్న టిష్యూ. టిష్యూ శారీస్ ఎక్కువ చూస్తున్నాం కదా. ఇది ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తుంది. చాలా బాగుంది. ఇది కూర ఆర్గంజా. అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. వెరైటీస్ ఉన్నవి. కలంకారీ ప్రింట్ వచ్చి కూర ఆర్గంజా. దీని ప్రైస్ ఎంత ఉందో? ఇది బ్లౌజ్. ఇది 9000 అక్క. ఇది బ్లౌజ్. ఓకే. ఇది కూడా స్పెసిఫిక్ సింగిల్ పీస్ ఉంటుంది అక్క, వేరే మీకు ఎక్కడ దొరకదు. ఇది మనం సపరేట్గా వీవింగ్ చేయించింది. ఆర్గంజాలో వీవింగ్ బుట్ట, ఫ్లోరల్ ప్రింట్, బార్డర్ పెద్దగా వస్తుంది. ఇది ఆర్గంజాలో చాలా బాగుంది. ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇది శారీ మొత్తం. ఓకే. బ్లౌజ్ ఇది బాగుంది. దేనికంటే ఏ శారీకి ఆ శారీ స్పెసిఫిక్ గా కనిపిస్తున్నాయి. చాలా ఇది హ్యాండ్ పెయింటెడ్ అక్క. అబ్బా ఎంత బాగుందో. ఇది ఆర్గంజా పైన ఇది మనం వేయించింది, హ్యాండ్ పెయింటెడ్ వేయించింది. ఇది స్కాలప్ చేయించాము. ఓకే ఓకే. బాగుంది. అంటే ఆల్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు కస్టమర్స్ క్లయింట్స్ ఏది కోరుకుంటారో చెప్పలేం కదా. ఇవన్నీ కూడా సారీస్. ఇది ఇప్పుడు లేటెస్ట్ గా నడుస్తుంది కదా క్రష్ లో. అవును. అప్లిక్ వర్క్. ఎస్ ఎస్. ఇది కూడా మనం చేయించిందేనా? లేదు, ఇది రెడీమేడ్ అక్క. ఓకే. బాగుంది. ఇది మనం చేయించింది. ఇది ఆర్గంజా సారీ పైన మగ్గం వర్క్ చేయించేసి బ్లౌజ్ ఇట్లా ఫ్లోరల్ ఇచ్చాము. ఓ నైస్. ఓకే. వరలక్ష్మి గారితో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఏదైనా శారీ తీసుకున్నాం అనుకోండి, ఆవిడకి పంపించేస్తే చాలు, మన టేస్ట్ తనకు తెలిసిపోతుంది. కాబట్టి మనకి ఎలా ఫిట్ అవుతుందో, ఏ డిజైన్ అయితే బాగుంటుందో కరెక్ట్గా అద్దినట్టు, అంటే నేను ఒక టైప్లో వేసుకుంటా, ఇంకొకలాగా వేసుకుంటాను కదా, నా టేస్ట్కి తగినట్టు భలే స్టిచ్ చేసి ఇస్తారండి. అది మాత్రం సూపర్గా ఉంటుంది. మన దగ్గర టస్సర్ కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటుంది, కలెక్షన్ చాలా ఉంటుంది. డ్రెస్సెస్ కూడా టస్సర్లో ఉంటుంది, చీరలలో కూడా కచ్ వర్క్తో. ఆ శారీ ఉంది చూడండి, కచ్ వర్క్, కట్ వర్క్లో, కలంకారీ ప్రింట్లో. టస్సర్ చాలా వెరైటీస్ ఉంటాయి. చాలా కాంతా వర్క్, జార్జెట్లో కూడా కాంతా వర్క్తో మొత్తం అన్ని పెట్టేశారా? అంటే స్టాక్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది నాకు. చాలా బాగుంది. బెనారస్, జార్జెట్, ఆర్గంజా, కోటాస్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అన్ని వెరైటీస్ ఉంది. కోటాలో 1000 to 30,000 వరకు ఉంది కోటాస్ లో. అంటే అకేషనల్ సారీస్ ఏనా, లేకపోతే ఇప్పుడు సమ్మర్ వస్తుంది అనుకోండి అట్లా వెకేషన్ బట్టి కూడా. ది రైనీ సీజన్ లో మొత్తం క్రేప్ జార్జెట్ లో, సమ్మర్ లో కాటన్, ఖాదీ కాటన్, జామ్దాని, అన్ని కాటన్, కోయంబత్తూర్ కాటన్ అన్ని వస్తుంది. కాటన్ సీజన్ బట్టి. మనకి సెపరేట్ గా వ్యూవర్స్ ఉన్నారా? ఎట్లా సెపరేట్ గా ఉన్నారక్క. ఓకే. యూనిట్ ఇక్కడ కూడా ఉంది అక్క. ఇది అంటే స్పెసిఫిక్ గా చిన్నది, షేక్పేట్ లో మీకు ఉంది, చాలా పెద్ద యూనిట్. అదేలే, ఇక్కడ ఉండటం కూడా మంచిది. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే కస్టమర్స్ అటు దాకా వెళ్ళకుండా మగ్గం వర్క్ అక్క. ఇది శారీ, ఇది మన దగ్గర తీసుకున్న శారీ. ఓకే. ఈ శారీకి వర్క్ చేసిన. అరే, ఈ కలర్ బ్లౌజ్ ఒకటి నేను పంపించాను, గుర్తుందా మీకు? అది ఇంకా వర్క్ అవ్వలేదు, వర్క్ అవ్వాలి. ఆ శారీ కూడా మనదే, గద్వాల్ పట్టు, దానికి కూడా వర్క్ చేస్తున్నారు. నైస్. ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నవి, కోట అన్నీ. ఇవేంటో అన్ని కొంచెం స్పెసిఫిక్ గా కనిపిస్తున్నాయి సారీ. ఇది కోట అక్క, సిల్క్ కోట ప్యూర్. దీని పైన మొత్తం లహరియా మోడల్ వచ్చేసి వర్క్ వస్తుంది. పళ్ళు ఇట్లా ఉంటుంది. ఓకే. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అయితే ఇది ప్యూర్ కోట. ఇది ఇప్పుడు కొత్తగా ఆర్గంజాలో కలంకారీ ప్రింట్ వేయించాము అక్క. ఇది మేమే చేయించాము స్పెసిఫిక్గా. ఇది పళ్ళు, బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్, మొత్తం కాంతా వర్క్ చేయించా. ఇది ఫ్రెంచ్ నాట్స్ కలంకారీ ఎక్కువ నడుస్తుంది, అందుకని ఆర్గంజా పైన కలంకారీ వేయించేసి ఇవి నాట్స్ తో వర్క్ చేయించాము. ఈసారి కూడా ఇది ఇందాక చూసాం కదా. ఇది కూడా ఇప్పుడు
క్రష్లో ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది crush కదా, ఎక్కువ క్రష్లో నడుస్తుంది, దీని మీద మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది రెడీమేడ్ సారీ, కింద స్కాలప్ వస్తుంది, మధ్యలో అవును, బుట్ట. లక్ష్మి నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని, అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఇటువైపుకి ఎట్లా వచ్చారు? నేను పాప 6 months బేబీ అప్పుడు స్టార్ట్ చేశాను అక్క. ఓన్ ఇంట్రెస్ట్ తోనే ఓన్ ఇంట్రెస్ట్ తోటి, చిన్నప్పటి నుండి ఇష్టము చేయాలని, కానీ అది అనుకోకుండా అట్లా టైం ఎట్లా వచ్చేసింది. స్టిచ్చింగ్ యూనిట్ స్టార్ట్ చేశారా లేకపోతే స్టిచ్చింగ్ యూనిట్ ఫస్ట్ ఒకటే చిన్న షాప్లో ఉంటుంది, ఒకే కటింగ్ మాస్టర్, అతనే ఫిట్టింగ్ అతనే కటింగ్తో స్టార్ట్ చేసాము. విత్ ఇన్ 3 monthsలో 3 members-ని పెట్టాము. ఓ సూపర్. మీకు వచ్చా బేసిక్గా మీరు? బేసిక్ నేను బొటిక్ స్టార్ట్ చేసిన తర్వాత కోర్సు చేశాను. వావ్ సూపర్. 2 years తర్వాత బొటిక్ చేసిన తర్వాత అప్పుడు అది కోర్సు చేశాను. ఓకే. ఆడవాళ్ళకి విడదీయరాని బంధం అంటే ఫస్ట్ చెప్పాలంటే చాలా మంది బంగారం అంటారు, నేనైతే బొటిక్స్ అంటాను. బొటిక్స్ ఎందుకంటే టైలర్ షాప్ అవును, మనకి డైలీ నీడ్స్లో అది చాలా ఇంపార్టెంట్ కదా, ఏ అకేషన్కి అయినా కూడా. నాకు ఒక కామన్ క్వశ్చన్ ఉంది, చెప్పండి అక్క. ఎప్పుడు అడిగినా సరే మాస్టర్ లేరని ఎందుకు చెప్తారు? ఇది మెయిన్ బొటిక్లలో ఉండే ప్రాబ్లమే లేబర్ ప్రాబ్లం అక్క. అది మెయిన్ డిపెండ్ అయ్యేదంతా మాస్టర్తో ఉంటుంది. ఏదైనా అకేషన్ ఉంది పలానా అంటే మేము కూడా అట్లాగే అడుగుతాం అనుకోండి, ఒక 15 days టైం ఉన్నా సరే రేది ఎల్లుండే కావాలని అడుగుతాము. వీళ్ళ కామన్ డైలాగ్ ఎలా ఉంటుందంటే మాస్టర్ లేరు మేడం కొంచెం టైం పడుతుంది అనేది వెరీ కామన్ గా వింటాం కదా. ఇది ఎలా ఉంటుందంటే అక్క, సీజన్ ఒకేసారి పెళ్ళిళ్ళు వస్తాయనుకో అందరికి దసరా ఈ డేట్ అని అందరికీ తెలుస్తుంది, కానీ దసరా 2 రోజుల ముందే అందరికి అప్పుడే తీసుకొచ్చి నాకు ఈ రోజు నైట్ కావాలి రేపు నైట్ కావాలని అది ఇష్యూ ఉంటుంది, కానీ చాలా హెక్టిక్ గా ఉంటుంది. అది సీజన్ టైంలో నైట్ 1-2 వరకు కూడా వర్క్ చేస్తారు. అంటే తొందరగా కాంప్రమైజ్ కాము జనరల్గా ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా సరే, ముఖ్యంగా టైలర్స్ దగ్గర కాంప్రమైజ్ కాదు కదా. బాబా ఎందుకు ఇది స్టార్ట్ చేశాను అలాంటి ఫీల్ ఉందా, లేదు ఓ ఓకే సూపర్ చాలా ఛాలెంజెస్ తీసుకోగలుగుతున్నాను అనిపిస్తుందా? ఎందుకు స్టార్ట్ చేశానని అయితే ఇప్పటి వరకు అనిపించలేదు, కాకపోతే చాలా ట్రబుల్స్ అయితే ఉండే ఫస్ట్. అది ఒక సెటప్ అయ్యే వరకు వర్కర్స్ తోటి ఇది చాలా ఫేస్ చేసాము. ఎక్కువగా వర్కర్స్తో అంటే మనం మగ్గం వర్క్ చేసే వాళ్ళతో కానీ మాస్టర్తో కానీ టైలర్తో కానీ వాళ్ళతో ఉంటుందా స్ట్రగుల్ అనేది, క్లయింట్స్తో ఉంటుందా? క్లయింట్స్ని మేనేజ్ చేయొచ్చు అక్క, ఇది మెయిన్ మనకి లేబర్ పైన డిపెండ్ అయిన వర్క్ కదా. ఇప్పుడు మనం అన్న ఆర్డర్ తీసుకున్న తర్వాత లేబర్ చేయాలి కదా, వాళ్ళు సడన్గా వాళ్ళకి ఏదో ఫ్యామిలీ ఇష్యూ వచ్చా ఏదో రాలేరు అనుకోండి, అది ఒక్క రోజు అది డిలే అయిపోతుంది, దాంతో ప్రాబ్లం అవుతుంది. మాస్టర్ అనేది కీ పర్సన్ కాబట్టి వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు మనకి మిషన్ ఎంబ్రాయిడరీస్ అని మిషన్ లోనే డిజైన్ ఫిక్స్ చేయమని సైజెస్ కానీ అవన్నీ వచ్చేసినాయి కదా, అవేమన్నా ప్లస్ అవుతున్నాయి యాడ్ ఆన్ అవుతున్నాయా మనకి? అంటే అవి వచ్చినా కూడా మగ్గం వర్క్ ఉన్న క్రేజ్ అయితే తగ్గలేదు. మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చినా కూడా మగ్గం వర్క్ ఉన్న క్రేజ్ దానికి ఓకే, అది ఓకే కాదు. కటింగ్ కూడా మిషన్ లో ఎట్ ఏ టైం మనము సెట్ చేసి పెట్టేస్తే అది రెడీమేడ్ లాగా అయిపోతుంది కదా. మన బాడీ ఫిట్ కి మనకి సరిపోవాలంటే ఖచ్చితంగా మాస్టర్ తో కట్ చేయించాల్సిందే. ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ ఎన్ని మార్కెట్ లో కనిపించినా మన బాడీ ఫిట్ కి రావాలంటే మన మీద తోటే కొడితేనే అది వస్తుంది. మనం శారీకి కరెక్ట్ ఫిట్టింగ్ కరెక్ట్ మ్యాచ్ అంటే మీరు అన్నట్లు ఇప్పుడు మీరు అన్నట్టు మిషన్ కట్ చేస్తే అన్ని ఒకే రకంగా అదే రౌండ్ నెక్ అదే షార్ట్ హ్యాండ్స్ అలా ఉంటుంది. అదే మనకి ఇప్పుడు ఇవాళ రేపు చీర కంటే ఎక్కువ బ్లౌజ్ పైన ఎక్కువ ఉంటుంది. బ్లౌజ్ పైన ఎక్కువ ఉండటం కాదు, బ్లౌజ్ పైన ఎక్కువ పెడుతున్నాం ప్రైస్ కూడా. చీర ఎంత బాగున్నా బ్లౌజ్ తోటే లుక్ వస్తుంది. 5,000 పెట్టి శారీ కొనుక్కుంటే దానికి బ్లౌజ్ ఒక 7-8 దాకా వెళ్ళాల్సి వస్తుంది. అవును. పర్సనల్ క్వశ్చన్ వరలక్ష్మి ఇది మాత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఎప్పుడు బ్లౌజెస్ మీకు ఒక 10 days 15 days బిఫోర్ వేస్తా కదా, అప్పుడు ఏం మాట్లాడరు, రేపు డెలివరీ చేస్తాననగా ఈ రోజు కాల్ చేస్తారు కదా, అది ఎలా సాధ్యం? నేను అనుకుంటా అమ్మో ఈ రోజు కాల్ చేస్తారు ఎలా స్టిచ్ చేస్తారో ఏమైపోతుంది అనుకుంటా, పర్ఫెక్ట్గా వస్తుంది అది మాత్రం ఓకే, కానీ అది ఎలా 12 years ఎక్స్పీరియన్స్ కదా. శారీస్ మీకు చూసే వాళ్ళకి టెన్షన్ వస్తుంది, అది ఎవ్రీడే మేము చూస్తుంటాం కదా, చేస్తామన్న కాన్ఫిడెంట్ ఉంటుంది కాబట్టి. అంటే రేపు డెలివరీ చేసేస్తారు అన్నారు, అమ్మో నైట్ అంతా కూర్చొని ఎలా కుట్టేస్తారో ఏమైపోతుందో అనుకుంటా, బట్ పర్ఫెక్ట్ గా. కానీ ప్రతి ఆర్డర్ కానీ ప్రతి కస్టమర్ నేను చెక్ చేయకుండా డెలివరీ చేయను, ప్రతిదీ నేను చూసుకుంటాను అందులో. ఇంకా మీరు ఎక్కడ చూసినా కూడా మాకు బోర్డు అంటూ అట్లా పబ్లిసిటీ ఎక్కడా లేదు. ఇప్పుడు ఇంకా ఇక్కడ పెట్టాం కానీ షేక్పేట్లో మీకు ఎక్కడ ఉండదు. మౌత్ పబ్లిసిటీ తోటి చాలా మంది క్లయింట్స్ వచ్చారు. కీర్తి ఫస్ట్ పరిచయం మీకు, కీర్తి జర్నీ నేను ఎలా స్టార్ట్ అయినా కీర్తి జర్నీ కూడా అట్లే వస్తూ వచ్చింది. కీర్తి నుంచి నేను అట్లా మౌత్ పబ్లిసిటీతో అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది.
బట్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కదా ఈ శారీస్ ఇవి కూడా boutique తో సారీస్ పాటుగా స్టార్ట్ చేయడానికి కారణం కూడా క్లయింట్సే అక్క. చాలా మంది యూఎస్ కస్టమర్స్ వేరే వాళ్ళు ఏంటంటే సారీస్ వేరే దగ్గర కొన్ని మీ దగ్గరికి తెచ్చి ఇవ్వడము, మీరే స్టార్ట్ చేయండి అంటే ఆ రకంగా స్టెప్ వేసింది అయితే. ఓకే ఓకే. లేకుంటే సో అంత ఎలా ప్లాన్ కూడా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? అంటే ఓకే గుడ్ అక్క, మంచి రెస్పాన్స్ యూనిట్ ఉంది. వేరు ఇది వేరు కదా. యూనిట్ అనేసరికి ఇస్తాము కుడతారు ఇస్తారు, ఇది ఇక్కడ మనం కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అవును సో అది ఓకేనా, బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? చేస్తున్నాం, ఎందుకంటే నా టేస్ట్ అయితే చాలా మందికి నచ్చుతుంది కాబట్టి ఈజీగానే, అంటే ఇప్పటివరకు అయితే అంత ప్రాబ్లంగా అనిపించలేదు సారీస్ లో కూడా. ఎస్, వెరీ గుడ్ టేస్ట్. ఎందుకు చెప్తున్నానంటే కాన్ఫిడెంట్గా నేను జస్ట్ శారీ ఇస్తాను అంతే. నేను ఎలా వేసుకుంటాను అంటే నా అవుట్పుట్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీకు జస్ట్ ఒక ఐడియా వస్తే చాలు. తనే మంచి మోడల్స్ పెట్టేసి టోటల్గా స్టిచ్ చేసి ఇచ్చేస్తా. అదే డిజైనర్ స్పెషాలిటీ. ఎనీహో చాలా బాగున్నాయిరా. థ్యాంక్ యూ అక్క. అంటే ఫ్యాబ్రిక్స్ కానీ శారీస్ కానీ ఈ స్టోర్ అయితే ఇంకా చాలా బాగుంది. అక్కడికి వెళ్తే ఏం కనిపించదు, ఓన్లీ టైలర్స్ యూనిట్, అది పెద్ద యూనిట్ అక్క. అక్కడ ఆల్మోస్ట్ 30-40 మెంబర్స్ వరకు ఉంటారు. అయితే వరలక్ష్మి, నేను వస్తూ ఒక బ్లౌజ్ తీసుకొచ్చాను, శారీ తీసుకురావడం మర్చిపోయాను. మీకు వాట్సాప్లో ఫోటో పెడతాను, దీనికి నాకు స్టిచ్ చేసి ఇచ్చేసేయండి. శారీ కూడా వీలైతే పంపించండి అక్క. మీకు ఇప్పుడు ఇది చూస్తే ఒకటి గుర్తు రావాలి, ఈ బ్లౌజ్ ఇచ్చాను నేను ఇది అప్పుడు మా దగ్గరే అప్పుడు దీనికి బ్లౌజ్ మీ దగ్గరే ఉంది. పీకో ఫాల్ చేయించేసి కొంచెం అది కూడా మీరు వచ్చారు కదా, మెజర్మెంట్స్ కూడా ఇచ్చేసి. అవును అవునురా, ఒకసారి పిలుస్తారా? అవును మర్చిపోయాను మిమ్మల్ని అడగటం. డిజైనర్స్ ఉన్నారా మన దగ్గర? ఉన్నారక్క. ఓ ఓకే. 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ ఐడియాస్ ఇంకొంచెం బాగుంటాయి కదా. నేను లేనప్పుడు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు నేను ఇద్దరం చూసుకుంటాము. సూపర్. మెజర్మెంట్స్ ఇచ్చేద్దామా రానాటు? టేప్ పట్టుకుని ఎన్ని రోజులు అవుతుంది? అంత మాస్టర్స్ చూస్తున్నారా, మీరు చూస్తున్నారా? చూస్తాను అక్క. నాకు కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పంపించేసేయండి బ్లౌజెస్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది స్టోర్ అయితే. అంటే మంచి మంచి కలెక్షన్స్ అంతా పెట్టారు, ఇన్వెస్ట్ చేసి మరీ పెట్టారు. మెటీరియల్, డ్రెస్ మెటీరియల్స్, శారీస్, ఆల్ ఫ్యాబ్రిక్స్. ముఖ్యంగా నేను తన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. విమెన్ ఎంపవర్మెంట్. తన కింద ఒక 50 మెంబర్స్ వర్క్ చేస్తున్నారంటే అంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం కదా. ఇంట్లో ఖాళీగా కూర్చున్నామా, లేకపోతే టైంపాస్కి ఏదైనా చేద్దామా, లేకపోతే జాబ్స్ రావట్లేదని ఆలోచించటమా, వీటన్నిటికీ భిన్నంగా విమెన్ ముందుకు రావాలి. తమకున్న శక్తిని మేము ఏదైనా చేయగలము, మేము బతుకుతూ మేము జీవించడంతో పాటు మా లైఫ్తో పాటు ఒక 10 మందికి కూడా మేము జీవనోపాధిని కల్పించగలం అనే అలాంటి వాళ్ళని మీ అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే, కేవలం దానికోసమే నేను ఈరోజు మీకు అందరికీ వరలక్ష్మి గారిని పరిచయం చేస్తున్నానండి. డెఫినెట్గా తన స్టోరీ చూడండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మనం చేయగలము అనే సంకల్పం ఉంటే డెఫినెట్గా చేసి చూపించవచ్చు. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ అక్క. బాయ్.